తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దానికి ఊపొచ్చింది. మొన్న ఈ మధ్యన తెలుగుదేశం నాయకులు ఎవరో ఒక పోస్ట్ పెట్టారు. వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారంటే పార్టీకి ఊపొచ్చింది అన్నట్టు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లా తగవులాడుకుంటుంటే పార్టీ పని అయిపోయింది అన్నటువంటిది సహజంగా వాళ్ళ అనుకూల మీడియా రాసుకొస్తారు. ఇప్పుడు తుని యనమల రామకృష్ణ గారి సొంత నియోజకవర్గం. వరుసగా ఆయన ఓడిపోతూ వస్తుండేటప్పటికి ఆయన్ని ఎమ్మెల్సీకి పరిమితం చేసి ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి ఇచ్చారు. వదిలిపెట్టలేదు యనమల రామకృష్ణ గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నప్పుడు అసెంబ్లీలో ఉండి ఎన్టీ రామారావు మాట్లాడలేకుండా చంద్రబాబు గారికి న్యాయం చేసి పెట్టిన యనమల రామకృష్ణుడిని ఈ రోజు వరకు కూడా వదులుకోలేదు. చంద్రబాబు గారు వెంట పెట్టుకుంటారు. అయితే సీటు పరంగా గెలవలేరు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ తుని సీటుకి సంబంధించి తాజాగా యనమల తమ్ముడు కృష్ణుడు, యనమల అన్న కొడుకు రాజేష్ల మధ్యన తగవు, టికెట్ విషయంలో జరిగినటువంటి ఘర్షణ అందరూ చూశారు. ఇప్పుడు అక్కడ కాంపిటీషన్ పెరిగిందనాలా లేకపోతే వివాదం పెరిగిందన్నటువంటి విషయాన్ని చూడాలి.